నిన్న సీఎం రేవంత్ రెడ్డి ములుగు సభలో నిరుద్యోగులకి సంబంధించినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేము ఇచ్చాము అంటూ కూడా పెద్ద ఎత్తున స్పీచ్ ఇచ్చి మరీ పెద్ద దంచిన పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించినంత వరకు ముఖ్యంగా నిరుద్యోగులు ఖచ్చితంగా కూడా ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు పడకుండా ఉండాలంటే మీరు ధర్నాలు, రాస్తారోకలు చేయకూడదు అంటూ కూడా ఇండైరెక్ట్గా బెదిరించినట్టుగా కూడా తెలుస్తుంది. దీని గురించి ఇన్ డెప్త్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అసలు సీఎం రేవంత్ రెడ్డి సభలో ఏం మాట్లాడారనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. మిత్రులారా, మీ జీవితాలు నాశనం చేసుకోకండి, మీ ప్రాణాలు త్యాగం చేసుకోకండి, మీ సమయాన్ని వృధా చేసుకోకండి. మీరు ధర్నాలను, నిరసనలను పోతే పోలీసులు ఏమైనా కేసులు పెడితే మీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పెట్టిన కేసులు ఈనాటికి మిమ్మల్ని వేటాడుతున్నాయి. అందుకే మీ సోదరుడు మీ రేవంత్ అని ఇక్కడ ఉన్నంత కాలం మీ ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం 100% మీ కోసం కృషి చేస్తా, మీ సమస్యల్ని పరిష్కరిస్తా అని చెప్పదలుచుకున్నా. ఒక పక్క మొత్తానికైతే సమస్యలు అయితే నేను పరిష్కరిస్తా అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇదంతా కూడా ఏదైతే ఇండైరెక్ట్గా మమ్మల్ని బెదిరిస్తున్నారంటూ కూడా నిరుద్యోగులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. మనతో పాటు ఝాన్సీ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, చూసారా నిన్న సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్? చూడడం జరిగింది. అంటే వారు ఏం చెప్తున్నారంటే 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము అని చెప్పడం జరిగింది. అంటే 70,000 ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టయితే దానిపైన మీరు వైట్ పేపర్ని రిలీజ్ చేయాలి. ఏ శాఖలలో మీరు ఎన్నెన్ని నింపిరు అనేది మీకు కూడా క్లారిటీ వస్తుంది. నాకు తెలిసి రేవంత్ రెడ్డి గారికి కూడా క్లారిటీ లేదనుకుంటా, నేను ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన అనేది. మేము చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చింది కేవలం 15,000 ఉద్యోగాల కన్నా తక్కువ. మిగతా అన్ని గత గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్స్కి మీరు కేవలం నియామక పత్రాలు అందించి మీరు ఇచ్చినారని చెప్పేసి మీ ఖాతాలో వేసుకున్నారు. అంతే తప్పించి మీరు ఇచ్చింది ఏమీ లేదు. అండ్ మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారా? మీరు అంటున్నారు కదా, ఇప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమం టైంలో మేము కొట్లాడింది, మాకు తెలంగాణ ద్రోహం చేస్తున్న వాళ్ళపైన కొట్లాడి మేము తెచ్చుకున్నాం తెలంగాణ. మళ్ళీ మేము ఈరోజు మీ మీద కొట్లాడుతున్నాం కదా ఉద్యోగాలు ఇస్తలేవని చెప్పేసి. మళ్ళీ నువ్వు మా మీద కేసులు పెడతావా? అంటే నువ్వు చేసే అరాచకాలని మేము ఎండగడతా ఉంటే నువ్వు మా మీద కేసులు పెడతా అని చెప్పేసి నువ్వు ఏదైతే బెదిరిస్తున్నావో ఇది ప్రజాస్వామ్యమేనా రేవంత్ రెడ్డి? అంటే పోలీసు వాళ్ళు పెడతారు అంటే హోంశాఖ ఈయన దగ్గరనే ఉంది. ఈయన ఆర్డర్స్ లేని వాళ్ళు పెడతారా కేసు? అంటే మా జీవితాలను అంటే మీరు నేను ఎట్లా నా ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తా, మీరు కనుక ధర్నాలు ఉద్యమాలు చేస్తే మీ మీద కేసులు పెడతాను మమ్మల్ని బెదిరిస్తా ఉన్నాడు. అంటే నువ్వు ఉద్యోగాలు ఇవ్వకపోయినా మా పైన మా ఉద్యోగాలు అమ్ముకున్నా, అడ్డమైన జీవోలు తీసుకొచ్చి పెట్టుకున్నా, నిరుద్యోగ వృత్తి ఇవ్వకున్నా, టీజీపీఎస్సీ క్వశ్చన్ పేపర్స్ అని రోడ్ల మీద పడ్డా మేము నోరు మూసుకొని కూర్చోవాలనా? అంటే ఏంది దీని అర్థం ఏంది? ఇప్పుడు ఏమంటున్నారంటే చాలా మంది నిరుద్యోగులు పొలిటికల్ పార్టీలకి దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ ట్రాప్లో పడుతున్నారు అంటూ కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క కొన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే అనేక రకాలైనటువంటి పార్టీలు కూడా వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నాయి, వెనకాల నుంచి డబ్బులు ఇస్తున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తే ఉద్యోగాలు వద్దు అంటారు, మాకు ఈ ఉద్యోగాలు సరిపోలేదు అంటారు. ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిపక్ష హోదా అనేది డెమోక్రసీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు అధికార పక్షం ఎంత బలంగా ఉంటుందో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉంటుంది. అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మర్చిపోతున్న పనులని గుర్తు చేయడానికి ప్రతిపక్షాలు ఉంటాయి. మా సమస్య నువ్వు పెడచవన పెడుతున్నావు కాబట్టి మేము ప్రతిపక్షాల దగ్గరకు పోయి వాళ్ళ ద్వారా మా గలాన్ని వినిపిస్తున్నాం. నువ్వు మాతో చర్చ చేపించి మాకు నీతో మాట్లాడే యాక్సెస్ ఉన్నప్పుడు మేము ఎందుకు ప్రతిపక్షాల దగ్గరకు పోతాము? మీరిచ్చిన హామీలు మీరు నెరవేర్చుకుంటే మాకేం అవసరం ఉంటుంది ఆలీల దగ్గర పోవడానికి? అంటే నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినావు అని స్పష్టంగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. ఆయన ఫెయిల్ అయిండు, ధర్నాలు చేయొద్దు అంటే ఆయన ఫెయిల్ అవుతుంది కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాం. మీ పోలీస్ కేసు పడుతుంది అంటే ఆయన మాకు భయపడుతుంది కాబట్టి పోలీస్ కేసు పెడతాను అంటే బెదిరిస్తున్నాడు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని బెదిరించి మా ఉద్యమాన్ని అణిచివేయాలి, మాకు ఇచ్చిన డిమాండ్స్ నెరవేర్చుకోకుండా ఉండడానికి బట్టగాల్చి మీదేసే ప్రయత్నాలు ఇవి, మా ఉద్యమాన్ని బురద జల్లే ప్రయత్నాలు ఇవి. అంటే రేవంత్ రెడ్డి గారు మాకు ఏ ప్రతిపక్షాలు అవసరం లేదండి. మేము గట్టిగా కొట్లాడతాం ఎప్పుడు నువ్వు మా సమస్యని విన్నప్పుడు. నువ్వు మా సమస్యను పెడచవన పెడితే ప్రతిపక్షాల దగ్గర పోవాల్సి వస్తుంది. మళ్ళీ మేము ఇంకేం చేయాల్సి వస్తుంది? మా శక్తి సరిపోదు కదా. ఇప్పుడు మీ నిరుద్యోగులే కొంతమంది ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి రాత్రి కలవడానికి వెళ్తున్నారు. కొద్దిసేపు ఏమో ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయో వాళ్ళ దగ్గర కలవడానికి వెళ్తున్నారు, తర్వాత ఏమో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కూడా వెళ్తున్నారు అని చెప్పేసి ఇంతసేపు ప్రెస్ మీట్లో కొంతమంది మాట్లాడారు, మీతో పాటు ప్రెస్ మీట్లో ఉన్న వాళ్ళు. ఇప్పుడు మీరేమో కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని కలవట్లేదు, మా డిమాండ్స్ ఏం పట్టించుకోవట్లేదని మీరు అంటా ఉన్నారు. యూనిటీ అని కాదు బ్రదర్. ఇప్పుడు నేనేం చెప్తున్నా, ఎవరిని పిలుచుకుంటున్నారు?
ఎవరిని పిలుచుకుంటున్నారు? మళ్ళీ అందరినీ పిలవాలి కదా, ఒక్కరిద్దరిని ఎప్పుడు వాళ్ళని పిలవడం వల్ల ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు మేము ఉన్నాం సరే, మమ్మల్ని ఎందుకు పిలవాలి? స్టూడెంట్స్ ఉంటారు కదా, నిజంగా రియల్ ఆస్పిరెంట్స్, కొట్లాడకుండా, మేము కూడా రియల్ స్టూడెంట్సే, కానీ కొట్లాడే వాళ్ళు ఉంటారు, అంటే చదువుకునే వాళ్ళు ఉంటారు కదా లైబ్రరీలో, వాళ్ళని తీసుకొని మాట్లాడాలి. కొంతమందిని ఎందుకు బేస్ చేసుకొని మీరు వాళ్ళతో మాట్లాడి మేము చర్చ చేస్తున్నామనే ఒక ఫేక్ ఎజెండా, ఫేక్ ప్రొపగండాని తీసుకొని రావద్దు బయటకి. మేమేం అడుగుతున్నాము? ఉద్యోగాలు అడుగుతున్నాము. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఎక్కడ ఇచ్చిండు? 70,000 శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. 70,000 ఎవరు ఇచ్చిరండి? 15,000 ఇచ్చి, నేను అంతకన్నా తక్కువనే ఇచ్చిండు. రౌండ్ ఫిగర్ 15. 3 సంవత్సరాలు అయింది, ఏడాది తిరిగిలోపే 2 లక్షలు అన్నాడు. ప్రతి ఏడాది జాబ్కి వెళ్ళన్నారు అన్నాడు. 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మళ్ళీ అవి చేయనోడు ఇవి చేస్తారని మేము ఎట్లా నమ్మాలి? అధికారంలోకి రాకముందుకి చెప్పిన హామీలు చేయలేదు, అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తాడని మాకు నమ్మకం లేదు. రేవంత్ రెడ్డి గారు అసలు చేస్తారని నమ్మకం లేదు. మొన్న 40 మంది దొరికిపోయారు కదా, మళ్ళీ ఇదేనా విద్యాశాఖ మంత్రి ఉండి ఏం గడ్డి వీక్తుండినా? 40 మంది ఎట్లా ఫేక్ వాళ్ళు వస్తారు? అంటే చదువుకున్న వాళ్ళేమో ఉద్యోగాలకు అర్హులు కాదు, పైసలు ఉన్నోళ్ళే వచ్చి పైసలు పెట్టి ఉద్యోగాలు కొట్టుకొని పోతా ఉంటే మళ్ళీ మేమేమైపోవాలి? మా విద్యార్థి నిరుద్యోగుల పరిస్థితి ఏమైపోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను. 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఎన్ని పోస్టులు కావాలి వీళ్ళకి? మేము వాళ్ళు ఇస్తాన హామీలు అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం సృష్టించి ఏం అడుగుతలేము. మీరేమి ఇస్తున్నారు అవి మాకు ఇవ్వండి అని చెప్తున్నాం. గ్రూప్ 1లో కేవలం 60 పోస్టులు పెంచి 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చిండు. గ్రూప్ 2లో 2,000 పోస్టులు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు. అంటే ఇట్లా చెప్పుకుంటా పోయిండు, కానీ ఏ ఒక్క పోస్ట్ కూడా ఆయన పెంచలే. గ్రూప్ 1లో కేవలం 60 పెంచి 1,00,000 మందిని కాంపిటీషన్కి తీసుకొచ్చి అవి కూడా అంత ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, చాలా ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా. అంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ వాయిలేట్ అయింది, GO 29 వచ్చింది. సేమ్ మార్క్స్ రావడం, ర్యాండమైజేషన్ మెథడ్ని ఫాలో కాలేదు. అంటే రివాల్యూషన్ చేపించిన వాళ్ళు డిగ్రీ ఫ్యాకల్టీ, అంటే వాళ్ళకి ఏమాత్రం మా పేపర్స్ దిద్దిన వాళ్ళకి మేము చదువుతున్న సబ్జెక్టుల పైన అవగాహన లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చిండు. అంటే విద్యాశాఖకి అర్హుడు కదా ఆయన చెప్పుకుంటున్న మాటలు. మళ్ళీ మీకున్న అర్హత అంటే మీరు ఒక విద్యావంతుడు అయితే మీకు ఇవన్నీ తెలిసేటి. మీరు విద్యావంతుడు కాదు, మీరు చదువుకోలేదు, మీకు విద్య పైన అవగాహన లేదు. ఆ విద్యాశాఖ మంత్రికి మీరు ఫస్ట్ రాజీనామా చేయాలి. సెంట్రల్ ఏ రకంగా అయితే రాజీనామా చేసిండు ఆయన, నువ్వు కూడా చేయాలి. నువ్వు అర్హుడివి కాదు కాబట్టి నెక్స్ట్ మేము మీదే తీసుకుపోతామండి. విద్యాశాఖ మంత్రి అయిన రేవంత్ రెడ్డి రాజీనామా చేయడమే ప్రధాన డిమాండ్ అనగా మేము తీసుకొని పోతాం. ఇప్పుడు CJP అలానే ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించింది. వాళ్ళంతా యూనిటీగా ఉండి ప్రొటెస్ట్ చేసిండ్రు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు వచ్చింది. ఈరోజు మీకే యూనిటీ లేదు. ఝాన్సీతో ఒక వర్గం, లేకపోతే XYZతో ఒక వర్గం, ఇలా వర్గాలుగా ఉన్నారు కదా. దీనివల్ల మీకే దెబ్బపడే అవకాశం ఉంది కదా. అంటే అట్లా వర్గాలు అనేటివి ఏమీ లేవు. మేమందరం అంటే కొంతమంది ఉండొచ్చు, అందరూ అని చెప్పలేము. ఇప్పుడు అందరూ ఎవ్రీడే ఇదే చేయాలంటే కాదు కదా. కొంతమంది మేము ఈ రోజు కొంతమంది డివైడ్ అయి పెడతా ఉంటాం, అంతే మించి మేము అట్లా మా దాంట్లో యూనిటీ ఉంది. కొంతమంది లేరు, మనకు సంబంధం లేదు. నేను చెప్పదలుచుకుంది ఏంది, ప్రభుత్వము మా యూనిటీ ఉందా లేదా, మేము ఏం చేస్తున్నాం అనేది పక్కన పెట్టి నువ్వేం హామీలు ఇచ్చినా నువ్వేం చేస్తున్నావు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం. దానికి నువ్వు సమాధానం చెప్పాలి. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది పెద్ద సభలలో. సో మీరు అట్లాంటి వార్నింగ్స్ని బంద్ చేసుకోవాలి. నువ్వు ఎక్కడి నుంచి అయినావయ్యా ముఖ్యమంత్రి? మేము ఓట్లేస్తేనే కదా నువ్వు ఆడ పదవిలో కూర్చున్నావు. ఎక్కినా నువ్వు మాకే వార్నింగ్లు ఇస్తా ఉంటే మేము కూర్చుంటాం అనుకుంటున్నావా? బరాబర్ నేను గద్దె దించే వరకు కొట్లాడతాము. ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఉన్నాయి, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోతుంది అన్నది కూడా చూస్తాము. వాళ్ళకి ఏమాత్రం నైతికత లేదు, ఎలక్షన్లకు పోవడానికి నైతికత లేదు. ఏం ఉద్ధరించిరు? గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కదా, ఏం ఉద్ధరించిరండి? ఏం ఉద్ధరించిరని చెప్పేసి నువ్వు ఎలక్షన్స్కి పోతావు. ఈరోజు చెప్పాలి సమాధానం. ఏ నైతికతతో మీరు ఈరోజు ఎలక్షన్లకు పోతారనేది కూడా మాకు చెప్పాలి. మీకు అసలు నైతికత లేదు. మీరు గవర్నెన్స్ అనే 2 ఫెయిల్ అయిపోతున్నాయి రేవంత్ రెడ్డి వల్ల. ఇప్పుడు నిరుద్యోగులు ఎవరైతే గట్టిగా వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతున్నారో వీళ్ళంతా కూడా BRS పార్టీ కావచ్చు, లేదా BJP పార్టీకి సంబంధించినటువంటి పేటీఎం బ్యాచ్. వాళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ కంటెంట్ ఇస్తారు. ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది కాబట్టి వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టాలి, లేకపోతే మీరు ఇలా చేయాలని చెప్పేసి మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారంటూ కూడా మాట్లాడుతున్నారు. వాస్తవమైనది అది చాలా అంటే ఫేక్, రాంగ్. అది చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. అంటే మా సమస్యని పరిష్కరించడం చేతగాక ఇలాంటి మాటలు మాట్లాడితే అంటే సామాన్య ప్రజల దృష్టికి కూడా అరే నిజమేమో ఒక ముఖ్యమంత్రి మాట్లాడుతుండు కదా అన్న అంటే ఒక ఫేక్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి చేసే
ఈ చిల్లర వాక్యాలు రేవంత్ రెడ్డి గారు మీరు బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మా కడుపు మంట 70,000 ఉద్యోగాలు ప్రతిపక్షాలకు సంబంధం ఏముంది? ఉద్యోగాలు ఇచ్చింది అన్నది మాకు, మేము కదా సమాధానం చెప్పాలి. వాళ్ళకేం అవసరం? మాకు అవసరం వచ్చినప్పుడు ప్రతిపక్షాలను కలుస్తాం. గతంలో కూడా మీరంతా పొలిటికల్ డ్రామా ఎవరు చేసిరండి? రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీని తీసుకొచ్చి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చోబెట్టి చిక్కడపల్లి లైబ్రరీ అందరూ అదే మాట అంటున్నారు. రాహుల్ గాంధీ వచ్చిండు, చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చిండు, మాతో పాటు ఛాయ్ తాగిండు, మాతో మాట్లాడిండు. ఏం మాట్లాడిండు రాహుల్ గాంధీ? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే 7 ఏళ్ళు తిరిగే లోపే అని చెప్పేసి ఛాయ్, ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు మంచిగా పందిలక్క మెక్కి పోయిండు. మళ్ళీ మాకేం ఉద్యోగాలు ఇచ్చిండు? హామీలు ఏం నెరవేర్చుకున్నాడు? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఎక్కడ పోయింది? వాళ్ళ ప్రియాంక గాంధీ కూడా వచ్చి కలిసాడు రాహుల్ గాంధీ, మీతో మాట్లాడిండు. అందరితో అంటే మాతో ఎప్పుడు చర్చ జరగలేదు. వాళ్ళ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కోసం చేసిన ఒక పొలిటికల్ డ్రామానే రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. అంటే ఇంతకన్నా పెద్ద పొలిటికల్ డ్రామాస్ ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఎవరైనా చేస్తున్నాయా? అంటే నేను ప్రతిపక్షాలను సమర్థిస్తలేను, జస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. అప్పుడు మీరు స్వయంగా మా చుట్టూ తిరిగిరు కదా, మా కోచింగ్ సెంటర్లకు ఏం పని అండి రేవంత్ రెడ్డి గారికి అండ్ వాళ్ళ బృందానికి ఏం పని? కాంగ్రెస్ పార్టీ నాయకులకి అశోక్ నగర్లో ఏం పని? ప్రైమ్ మినిస్టర్ కావాలి అని చెప్పేసి ఎవరైతే ఆస్పైర్ అవుతున్నారో రాహుల్ గాంధీ గారు, ఆయన ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి? ఆయనకి ఏం అవసరం అంటే మీరు చెప్పాలి. ఇప్పుడు మీరే గమనించాలి ఏంటంటే, ఇప్పుడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మా దగ్గరకు వచ్చి పార్టీ అధినాయకులను తీసుకొచ్చి మా దగ్గర కూర్చోబెట్టింది. అంతగానం పొలిటికల్ డ్రామా ఏ పొలిటికల్ పార్టీ అనేది చేస్తుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వకపోతే, ఇప్పుడు ఆల్రెడీ 3 సంవత్సరాలు అవుతుంది, ఇంకొక సంవత్సరం ఉంటుంది, లాస్ట్ సంవత్సరంలో ఇంకొక కొన్ని ఉద్యోగాలు ఇచ్చి మళ్ళీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి అంటే కాంగ్రెస్ పార్టీని మీరు గెలిపించుకుంటారా? ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? నిరుద్యోగులుగా మీ ఉద్యోగాలు రాకపోతే మీరు ఏం చేస్తారు? వాళ్ళ ఉద్యోగాలు ఊడగొడతాం ఫస్ట్. ఎట్లా ఊడగొడతారు? ఇవాళ రేపు డబ్బులు లేనిది ఎవరు ఓట్లేసే పరిస్థితి లేదు. డబ్బులు ఇచ్చి మేము గెలుస్తామని చెప్పేసి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అంతర్గతంగా చెప్తున్నారు. అలా గెలిచే అవకాశం కూడా ఉంటుంది కదా. మనీ పవర్తో ఏదైతే ఈ పొలిటికల్ సిస్టమ్ని మ్యానిపులేట్ చేయాలని చూస్తున్నారో అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. మేము ఇప్పుడు ఆ రోజు డబ్బుల్ని పడేసి కుమ్మరించి మా తెలంగాణ బిడ్డల గొంతు నొక్కి ప్రయత్నాలు చేసి ఉంటే ఈరోజు తెలంగాణ రాకపోతుండే కదా. అంటే అప్పుడు కూడా మా పైన చాలా జరిగినాయి, కానీ ఆ రోజు మేము ఎప్పుడు ప్రలోభాలకు మేము గురి కాలేదు. ఇప్పుడు కూడా అదే విధంగా మేము న్యాయం ఎప్పుడైనా గెలుస్తుందని మేము భావిస్తాము. ఈ మనీ పవర్, మజిల్ పవర్ అనేటివి అవి చాలా టెంపరీ. ఇప్పుడు నువ్వు పైసలు ఇస్తావేమో, తీసుకున్నాడు నీకే ఓటేచ్చడానికి గ్యారంటీ ఏముంది? అంటే నువ్వు చేసి ఇప్పుడు హైడ్రా వల్ల కూల్చివేతలు కానీ ఎన్నెన్నో రైతులకు ఇబ్బందులు పెట్టడం కానీ విద్యార్థులకి ఇబ్బందులు పెట్టడం కానీ, అంటే అందరు గోస ఉచ్చుకుంటున్నప్పుడు ఏ ప్రభుత్వం ఎట్లా నిలబడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పార్టీలోనే వాళ్ళకి యూనిటీ లేకుండా పోతుంది. ఈ మంత్రి మీద ఆయన మాట్లాడతాడు, రేవంత్ రెడ్డిని స్వయంగా తిడుతూ ఉంటారు. అంటే మీరు విత్ ఇన్ ద పార్టీ ఇన్ని క్లాసెస్ ఉన్నప్పుడు ఈ పబ్లిక్ గ్రౌండ్ లెవెల్ వాళ్ళకి ఏ రకంగా ఓట్లు పడతాయండి? ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేదు కదా. ఏ ఒక్క హామీ నెరవేర్చుకున్నప్పుడు ఏ రకంగా నువ్వు ఎంతగానో మ్యానిపులేట్ చేయగలుగుతావు? ప్రతి గ్రామానికి తిరిగి కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను అన్నింటినీ చూపిస్తాము. ఆ రోజు గత నిరుద్యోగుల వల్లనే కదా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మాలాంటి విద్యార్థి నిరుద్యోగులు పోయి ప్రచారం చేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో మళ్ళీ అంటే ఇప్పుడు మేము ఎవరికి పైసలు ఇవ్వలే కదా. మేము స్టూడెంట్స్ మేము ప్రచారం చేస్తే మేము చెప్తేనే ఓట్లు వేసిన అని రేవంత్ రెడ్డి గారే అన్నారు. మళ్ళీ ఇప్పుడు కూడా మేమే పోతాం కదా. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని ఎవరు పైసలు ఎందుకు అడుగుతారు? మేము చెప్తాం, అందరు మన రిలేషన్స్ ఉంటారు, మేము అందరికి చెప్తాం ఇగో కాంగ్రెస్ పార్టీ చేసింది ఇట్లా ఇన్ని మోసాలు చేసిందని చెప్పేసి మేము చెప్పి ఆ రకంగా మేము కాంగ్రెస్ పార్టీని అసలు వచ్చే ప్రసక్తి లేదు. అది చూస్తున్నాం కదా. ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని గద్దె దింపేంత వరకు మేము ఊరుకుండేదే లేదు. మా ఉద్యోగ నోటిఫికేషన్లు కావచ్చు, మా ఉద్యోగాలు కావచ్చు, మాకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారమే మేము ఉద్యోగాలు అడుగుతున్నాం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.